డాయర్ తడిచిపోయి కనిపించిన తన కొడుకుని చూసిన పద్మ, అత్తయ్య మీరున్నారనే కదా నమ్మకంతో మేము ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వరకు మా కొడుకు చిన్నాని చక్కగా చూసుకుంటున్నారనే కదా మీపై నమ్మకంతో ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రంకి కానీ రాము. అలాంటిది మీరు వాడి డాయర్ తడిచిపోయినా కానీ మార్చకుండా అలానే ఉంచారే. తడి డాయర్పై ఎంతసేపు ఉన్నాడో ఏమో. తడికి బాగా తడిసి దురదలు మచ్చలు లాంటివి ఏర్పడతాయి అనేది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మేము మీ నుంచి కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. అత్తయ్య లాంటి ఒక్కసారి వాడు ఏం చేస్తున్నాడో చూడొచ్చు కదా. అసలు వాడిని పట్టించుకుంటున్నారో లేదో అని ఆఫీస్ నుంచి వచ్చిన పద్మ వాళ్ళ అత్తయ్య లక్ష్మిపై అరుస్తూ ఉంటుంది. చాలమ్మా ఆపుతావా, ఉదయం నుంచి అసలు చేయలేకపోతున్నాను. ఒక్క దగ్గర ఉండడు. అల్లరి పిల్లాడు. సామాన్లన్నీ కింద లాగేస్తున్నాడు. అవి సదురుతూ ఉంటే మిగతా సామాన్లు లాగేస్తున్నాడు. వాడిని ఒక దగ్గర కూర్చోబెట్టలేకపోతున్నాను. నీకేంటమ్మా, ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రంకి కానీ రావు. నేను ఇంట్లో వీడి పనులు చేయలేక చేస్తున్నాను. అసలు నా బాధ కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని తన కోడలపై అరుస్తూ ఉంటుంది లక్ష్మి. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సాయి, మొదలుపెట్టారా అత్తా కోడలు గొడవలు? ప్రతిరోజు ఏదో ఒక దానికి గొడవ పడకపోతే మీకు మనశ్శాంతే ఉండదు కదా. అది కాదండి, నేను వచ్చేలోపు మన చిన్న తడిసిన డాయర్తో తిరుగుతూ ఉన్నాడు. అది చూసి డాయర్ మార్చొచ్చు కదా అత్తయ్య అని అన్నాను. అందుకు మీ అమ్మగారు నాపై అరుస్తున్నారు అని చెప్పడంతో అమ్మ మాత్రమే ఎన్ని పనులన్నీ చేస్తుంది. మనం ఉదయాన్నే వెళ్ళిపోయి ఇప్పటికి కానీ రాము. వాడు అసలు పాలన చూడాలి. వాడు ఏడిస్తే ఓదార్చాలి. వాడికి పాలు తాగించాలి, అన్నం తినిపించాలి. వాడు ఒక్క దగ్గర ఉండడు. మనకు తెలుసు కదా. అమ్మ మాట కూడా వినొచ్చు కదా పద్మ. నువ్వు అలా చేస్తే ఎలా అని పద్మపై అరుస్తాడు సాయి. అంతేలే, నేను పైదాన్ని కదా, నా మాట మీరెందుకు వింటారు, మీరు ఒకటే అని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది పద్మ. ప్రతిరోజు కూడా సాయంత్రం రాగానే ముగ్గురు కలిసి సంతోషంగా కలిసి భోజనం చేసేవాళ్ళు. ఇలా గొడవ కావడంతో ఎవరు గదిల్లో వాళ్ళు ఉండిపోయి మౌనంగా ఉండిపోయారు. సాయికి వాళ్ళ తల్లి లక్ష్మి అంటే చాలా ఇష్టం. రాత్రి రోజు అన్నం తిని పడుకోవాలి అని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తుకు వచ్చిన సాయికి కొంచెం అన్నం కలిపి వాళ్ళ అమ్మకి తినిపిస్తాడు. అలా తినిపించడం వెంటనే ప్రతిరోజు రాత్రి మాత్రలు వేసుకోమని డాక్టర్ చెప్పారు. అది గుర్తుకు వచ్చి, అమ్మ నీ మాత్రలు ఎక్కడున్నాయి, బాక్స్లో ఉన్నాయా, అయిపోతున్నాయి అన్న ఒక వారం రోజుల ముందు చెప్పావంటే నేనే తీసుకొని వస్తాను. ఆ రోజు చెప్తే నేను మర్చిపోతాను అని చెప్పి మాత్రలు తీసి వాళ్ళమ్మ చేతికి ఇచ్చి వేయిస్తాడు. అలా వాళ్ళ తల్లి పడుకోగానే సాయి కూడా భోజనం చేయకుండా వెళ్ళి నిద్రపోతాడు. అలా ఉదయం లేచిన కొడుకు కోడలు ప్రతిరోజు ఉదయం వెళ్ళొస్తాను అని చెప్పేవారు. ఈసారి మౌనంగా ఉండి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు. నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఎప్పుడు ఉదయాన్నే లేచి అల్లరి చేసే చిన్న కూడా ఇంకా లేగలేదు. రాత్రి జరిగింది వాడికి బాగా అర్థమైందేమో బహుశా. వాడు లేచేవారికి నేనన్నా త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ రెడీ చేసి పెట్టాలి. వాడు లేచాడంటే ఇంకా నా పనులు కూడా చేసుకోకుండా అని చెప్పి లక్ష్మి స్నానం చేసి పెరట్లో ఉన్న పూలు కోసి దేవుడికి పెట్టి పూజిస్తుంది. అదే సమయంలో చిన్న లేవడం మొదలు పెడతాడు.
లేవడంతో పరిగెత్తుకుంటూ నానమ్మ దగ్గరికి వెళ్ళి సంకెక్కి, లేచావా బాబు, ఇంకా నా పని అయినట్లే అని చెప్పి, వెళ్ళి పళ్ళు తోముకో బాబు అని వాళ్ళ నానమ్మ బుజ్జగిస్తుంది. అలా చిన్న చేతులతో బ్రష్ పట్టుకొని పళ్ళు తోముకుంటూ చిన్న పళ్ళు తోముకుంటున్న సమయంలో లక్ష్మి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పిండితో దోశలు వేసి ఒక చిన్న దోశ చిన్న కోసం వేసి మిగతా 2 దోశలు లక్ష్మి వేసుకొని ప్లేట్లో పెట్టుకుంటుంది. చిన్న పళ్ళు తోమగానే లక్ష్మి వెళ్ళి స్నానం చేపిస్తుంది. బట్టలు మార్చి, రాబాబు వచ్చి కూర్చో అని చిన్న ప్లేట్లో చిన్న దోశ వేసి ఇస్తుంది. అది చూసిన చిన్న, నాకు ఈ ప్లేట్ వద్దు, వేరే ప్లేట్ కావాలి, నేను మా అమ్మ నాన్న డిమార్ట్లో కొనుక్కున్న మా ప్లేట్ కావాలి అని గోలగోల చేశాడు. మీ అమ్మ ఎక్కడ పెట్టిందో ఏమోరా, దీంట్లో తిను, ఇది ప్లేటే కదా అంతా అంటే, నాకు ఈ ప్లేటే వద్దు, నాకు ఆ ప్లేటే కావాలి అని గోలగోల చేసేసరికి, ఎక్కడుందో వెళ్ళి తెచ్చుకోరా అని చెప్పగానే చిటికలో వెళ్ళి తీసుకొని వస్తాడు చిన్న. అది చూసిన లక్ష్మి, ఎన్ని తెలివితేటలోరా నీకు, ఎక్కడ ఉన్నా కూడా తెలిసిపోయినాయా అని నవ్వుతూ, సరే తిను అని ఆ దోశ ఆ ప్లేట్లో వేసి ఇస్తుంది. అలా తిన్న చిన్న. లక్ష్మి తిన్న వెంటనే చిన్నకి వేడిగా పాలు కాస్తుంది. అలాగే తన కోసం టీ వేడి చేసుకుంటుంది. అలా చిన్న పాలు తాగి కొంచెం సేపు హాల్లో ఆడుకొని నిద్రపోతాడు. అలా మధ్యాహ్నం అవ్వడంతో, అదేంటి ప్రతిరోజు కోడలు కొడుకు ఈ టైంకల్లా ఫోన్ చేసేవారు కదా, బాబు ఎలా ఉన్నారు అని, మరి ఎలా ఉన్నాడు అని ఇంకా చేయలేదేం, అయ్యో నా మతిమండ, నిన్నే కదా గడిపోయింది, ఎలా చేస్తారు, ఒక వారం రోజులు ఇలానే ఉంటుందేమో, నాకు ఫోన్ చేయడం రాదు, ఎర్ర బటన్ పచ్చ బటన్ తప్ప ఇంకేమీ నొక్కడమే రాదు, వాళ్ళే చేస్తారులే అని ఊరుకుంటుంది లక్ష్మి. అక్కడ ఆఫీస్కి వెళ్ళిన పద్మ, సాయి కూడా, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. అయ్యో రాత్రి నేను ఎక్కువగా తిట్టేశానేమో అత్తయ్యని, అలా అని ఉండకూడదు, మేము ఆఫీస్కి వెళ్ళగానే అత్తయ్య కదా బాబుని చూసుకునేది, ఏదో పనిలో ఉండి చూడలేదేమో, ఆ మాత్రం దానికి నానా మాటలు అన్నాను అని పద్మ అటువైపు, సాయేమో కొడుకుపై ప్రేమతో అలా మాట్లాడింది అని ఊరుకుంటే అయిపోయేది, నేను మరీ ఇంకా ఓవర్ చేసి పద్మాని తిట్టాను అని బాధపడుతూ ఉంటాడు సాయి. అలా ఇద్దరు కూడా ఇంటికి ఫోన్ చేయకుండా మౌనంగా ఉండిపోతారు. అలా సాయంత్రం అయ్యేసరికి త్వరగా వెళ్ళిపోదాం అనుకున్న ఇద్దరు కూడా ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండేసరికి 1.5 గంట లేట్ అవుతుంది. అలా ఆఫీస్ పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు. అదే సమయానికి బాబు హాల్లో ఆడుకుంటూ ఉంటాడు. అత్తయ్య ఎక్కడుందని మొత్తం అంతా చూసేసరికి బెడ్రూమ్లో ఎప్పుడు పడుకొని అత్తయ్య పడుకునేసరికి ఒక్కసారిగా అదే ఏమైందని చెయ్యి పట్టుకొని పద్మకి వేడిగా అనిపిస్తుంది. అయ్యో జ్వరం వచ్చింది అని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని. అలా లక్ష్మికి వారం రోజుల పాటు జ్వరం ఎక్కువగా ఉంది, ఇంట్లో ఉంటున్నారు కదా, ఆ మాత్రం చూసుకోరా అని డాక్టర్ తిట్టి మందులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తయ్య మీకు జ్వరంగా ఉందని ఒక మాట కూడా మాతో చెప్పలేదేం, మేము ఎంత పరాయి బలం అయిపోయామా అని అనడంతో, అదేమీ లేదమ్మా, తగ్గిపోతుందేమో, ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంత కష్టపడి తీస్తున్నామో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, చూసే వాళ్ళు ఒక లైక్ వేయండి, థ్యాంక్ యూ ఆల్ అనుకున్నాను, కానీ ఎక్కువ అయ్యేసరికి తెలియకుండానే నిద్రపోయాను అని చెప్పి ముగ్గురు కలిసి ఎప్పటిలాగానే మాట్లాడుకొని కలిసి భోజనం చేసి అప్పుడప్పుడు వచ్చిన మాటలతో చిన్న ఇల్లంతా తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నది చూసిన వీళ్ళు నవ్వుతూ సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ వేయండి, థ్యాంక్ యూ.